హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఉషా లవర్ అని ఒక అబ్బాయి వస్తాడు కదా, అబ్బాయి పేరు వెంకట్. ఇక అతను అంటాడు, సార్ నేను అన్ని ప్రూఫ్స్ చూపించాను కదండి, మేమిద్దరం ప్రేమించుకున్నామని. ఇంకేంటి, నన్ను నన్ను నమ్మండి ప్లీజ్, ఉషని నాతో పంపించండి అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. ఏంటి ఏంటి ఇంకా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు? ఉష ఎలాంటిదో అర్థమైపోయింది కదా. ముందు అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనీయకూడదు, పంపించేయాలి. ఆ అబ్బాయి కూడా చూపించాడు కదా ప్రూఫ్స్, పంపించేయండి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇక సుమలత కూడా, అసలు ఇలాంటి దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను, నా కొడుకు ప్రేమించాడని చెప్పి, కానీ ఇదే పెద్ద మోసగతిలా ఉంది. అసలు ప్రేమకు విలువ లేకుండా పోయింది. ప్రేమిస్తే వాళ్ళతోనే జీవితాంతం చివరి వరకు ఉండాలి. ఇలా డబ్బు ఉంది లేదు అని చెప్పి వాళ్ళని వీళ్ళని మారుస్తావు మధ్యలో. ఛీ, ఇలాంటిది అనుకోలేదు నేను ఈ ఉష అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అయ్యో కాదు మేడం, ఇప్పటికీ నేను నిజమే చెప్తున్నాను. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. నేను తన లవర్ అన్నట్టుగా ఎందుకు చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని ఉష అంటూ ఉంటుంది. అక్క నమ్మక్క, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. ఇటు పల్లవి అడుగుతుంది, చూడు నువ్వు ప్రేమించానంటానో బాగానే ఉంది, అసలు ఎక్కడ మీ ఇద్దరు కలిశారు చెప్పండి నువ్వు అని చెప్పి పల్లవి అడిగితే, ఇక అబ్బాయి చెప్తాడు, అది మేడం ఏంటంటే మేమిద్దరం యూఎస్లో కలిసాము. అక్కడ అంటే నాకు అప్పుడు డబ్బు ఉన్నప్పుడు నేను యూఎస్ చదవడానికి వెళ్ళాను. అయితే సడన్గా మా ఆస్తి అంతా పోయేసరికి ఇక నేను ఆ విషయం ఇదిగో ఈ ఉషకి చెప్పాను, ఇలా నా పరిస్థితి ఉంది అని చెప్పి అనగానే అప్పటి నుంచి తప్పించుకొని తిరగడం స్టార్ట్ చేసింది, నన్ను అవాయిడ్ చేసింది. అందుకే తను నాతో దూరంగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. ఇక ఒక్కసారిగా ఉష షాక్ అవుతుందనమాట. ఇదేంటి ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా. ఆ తర్వాత పల్లవి, ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసావా, అంటే ఇండియా వచ్చాక ఉషని ఎప్పుడైనా కలిసావా అని చెప్పి అనగానే, అంటే ఒకసారి కలిశాను మేడం రోడ్డు మీద అని చెప్పి అంటాడు అబ్బాయి. రోడ్డు మీద కలిసావా అంటే అప్పుడు ఏమనింది ఉష అని చెప్పి అనగానే, అంటే ఏం లేదు నా పరిస్థితి చెప్పాను, ఇలా డబ్బు అయితే లేదు అనగానే అప్పుడు తను నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు పల్లవి అంటుంది, నేను రోడ్డు మీద అప్పుడు చూశాను, అప్పుడు నువ్వే ఉషని తోసావు కదా అనగానే, అంటే అప్పుడు ఎందుకు తోసానంటే తను పిచ్చిగా మాట్లాడింది మేడం. ఏంటంటే మనం ప్రేమించుకున్నాం కరెక్టే, నీ దగ్గర డబ్బు లేదు, డబ్బున్న ఇంకొక ఇల్లుని నేను చూసుకున్నాను, ఆ ఇంటికి కోడలు అవుతాను అని చెప్పి అలా పిచ్చిగా వాగితే నా కోపం వచ్చి నేను తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంతే మేడం. కానీ తను లేకుండా నేను బ్రతకలేను, అందుకే వెతుక్కుంటూ మళ్ళీ వచ్చాను ఇక్కడ ఉందని తెలిసి అని చెప్పి వచ్చిన వెంకట్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సుమలత, డబ్బు ఉందని చెప్పి నా కొడుకుకి గేలం వేసావన్నమాట. డబ్బుంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, ప్రేమించిన వాడితోనే చివరి దాకా ఉండాలి, నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనే కూడకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత కూడా. ఇక ఇటుపక్క బామ్మేమో పల్లవితో అంటుంది, అసలు వీడు చూస్తే దొంగ మొహంలాగా ఉన్నాడు, వీడు ఉషను ప్రేమించాననుకుంటూ వచ్చాడు, అసలు ప్రేమించింది మన చందువే కదా, చెప్పేద్దామా అని చెప్పి పల్లవితో అంటూ ఉంటుంది. ఇక ఇటు చంటి కూడా బామ్మతోనే, బామ్మ వీడెవడో కంత్రి పిల్లోడ్లాగా ఉన్నాడు, అసలు చందు ప్రేమించి ఇదంతా అసలు ఎవరు చేశారు, అసలు వీడిని ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి బెల్లగా, ఇదిగో ఇదంతా ఈ అక్షిత మీ మనోడు చిన్న మనోడు చందు చేసిన ఇదే, వాళ్ళే కావాలని ఈ అబ్బాయిని తీసుకొచ్చాడు ఉష అడ్డు తొలగించుకోవడానికి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి, ఇప్పుడే చందు మోసం చేశాడు, తనే లవర్ అని ఇంట్లో ఎవరికి చెప్పకండి అని చెప్పి పల్లవి మెల్లగా చెప్తూ, ఇక పల్లవి ఇటు చరణ్ దగ్గరికి వస్తుంది. ఏమండి ఒక్క నిమిషం, నేను మీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు రండి అని చెప్పి, రండి అని చెప్పి చరణ్ని పక్కకు తీసుకొస్తుంది. ఏంటి ఏం మాట్లాడాలి ఇక్కడ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, కాదండి ఆ వచ్చిన అబ్బాయి నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని పల్లవి అంటూ ఉంటే, నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, ఉష తను డబ్బుకి విలువిచ్చే అమ్మాయిలాగా నాకేం ఎప్పుడు అనిపించలేదు, కానీ ఈ వచ్చిన అబ్బాయి ఏమో అన్ని ప్రూఫ్స్ చూపించాడు, ఇక ఆ అబ్బాయి చూపించేసరికి నాకేమో ఆ అబ్బాయి మాటలే నమ్మాలనిపిస్తుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, సరే అండి ఆ అబ్బాయి మాటలు కరెక్టే అయి ఉండొచ్చు, ప్రూఫ్స్ కూడా అన్నీ కరెక్ట్ అని ఎలా నమ్ముతాము, ఈరోజు వచ్చేసింది, ఏఐలో ఏ ఫోటో నిజం ఏది అబద్ధం అని చెప్పలేం కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, లేదు ఆ ఫొటోస్ నాకు రియల్గానే అనిపిస్తున్నాయి అని చెప్పి చరణ్ అంటాడు. అవునా, ఒక్క నిమిషం, ఏఐ యూస్ చేసి టెక్నాలజీని వాడి ఎలాంటి ఫొటోస్ క్రియేట్ చేయొచ్చు నేను చూపిస్తాను ఆగండి అని చెప్పి పల్లవి ఒక అమ్మాయి ఫోటోతో చరణ్ ఫోటో ఇద్దరు హక్ చేసుకున్నట్టుగా ఏఐతో ఫోటో క్రియేట్ చేసి, ఒకసారి ఈ ఫోటో చూడండి అని చెప్పి పల్లవి చూపిస్తుంది చరణ్కి. ఎవరి అమ్మాయి అని చెప్పి చరణ్ కంగారు పడుతూ అడుగుతాడు. ఎవరండి ఈ అమ్మాయి, మీ గర్ల్ ఫ్రెండా లేదంటే చిన్నీళ్ళు పెట్టారా, ఎవరి అమ్మాయి, హక్ చేసుకున్నారు అంత దగ్గరగా ఉన్నారు అని చెప్పి పల్లవి అడుగుతుంది. నాకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, నిజం చెప్తున్నాను, నాకు ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు అని చరణ్ అంటూ ఉంటే, చూసారా ఎవరికైనా ఈ ఫోటో చూపిస్తే ఈ అమ్మాయికి మీకు తెలీదు
నాకు పరిచయం లేదంటే నమ్ముతారా అని చెప్పి అడుగుతుంది పల్లవి. లేదు ఎవరు నమ్మరు, నిజమేనే నమ్ముతారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మరి అదే అండి ఏఐ యూజ్ చేసి ఇంత రియలిస్టిక్గా ఫొటోస్ తీయచ్చు, మరి ఇలాంటి ఫొటోసే ఆ అబ్బాయి క్రియేట్ చేశాడని చెప్పచ్చు కదా. అదే నిజంగా ఉషానే ప్రేమించి ఉండుంటే నాకు తెలుసు అని చెప్తుంది కదా అబ్బాయి ఎవరు అనేది. కానీ ఆ అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అనేది తెలియదునే కదా ఉషా చెప్తుంది. ఆ అబ్బాయి ఏమో తెలుసు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి చరణ్ అంటాడు. కొన్ని రోజులు అంటే 2, 3 రోజులు ఆ అబ్బాయిని ఇంట్లోనే పెట్టుకొని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఆ అబ్బాయి కరెక్టో కాదో అర్థమవుతుంది. లేదు ఉషదే తప్పు అని తెలిసిందనుకోండి, ఉషని కొంచెం మందలించి ఆ అమ్మాయిని పంపించేద్దాం ఆ అబ్బాయితో అని చెప్పి అనగానే, సరే అయితే పద అని చెప్పి హాల్లోకి వస్తారనమాట చరణ్, పల్లవి. ఇక హాల్లోకి రాగానే ఇటు ఉషా లవర్ అని వచ్చిన అబ్బాయి ఏమో, ఏంటండి మీ డిస్కషన్స్, పక్కకు వెళ్ళి నేను అన్ని ప్రూఫ్స్ చూపించాను కదా, ఇంకేంటి పంపించండి ఉషతోని అని చెప్పి అనగానే, ఈ అమ్మాయిని ఇంక ఉంచుకునేదేముంది, బ్యాగ్ తీసుకొచ్చేస్తాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏంటి అక్షిత బ్యాగ్ తీసుకొస్తాను అంటున్నావు, కొంచెంసేపు ఆగు అని చెప్పి అనగానే, ఇంకేముంది తేల్చేది, ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండకూడదు అని అక్షిత అంటుంది. ఒక్క నిమిషం ఆగుతావా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అత్తయ్య గారు, ఇప్పుడు ఈ అబ్బాయి ఉష కోసం చావాలనుకున్నాడు. ఇప్పుడు రేపు ఉష ఏమో తెలియదు అబ్బాయి అంటుంది. ఇప్పుడు మనం ఉషని ఆ అబ్బాయికి ఇచ్చి పంపిస్తే ఉష మళ్ళీ మనసు మార్చుకొని ఆ అబ్బాయి దగ్గర నుంచి చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ చచ్చిపోయాడు అనుకోండి, ఆ పాపం మనకే కదా. అదంతా ఎందుకు, 2 రోజులు మరి ఏం చేద్దాం అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడు చరణ్, అది కాదు మమ్మీ, ఏంటంటే ఒక 2 రోజులు ఈ అబ్బాయిని మనతో పాటే ఉంచుకుందాము, డీప్గా అబ్జర్వ్ చేద్దాము. అప్పుడు అంటే నాకైతే ఈ అబ్బాయిదే కరెక్ట్ అనిపిస్తుంది. మనం ఒకవేళ ఉషని కొంచెం కన్విన్స్ చేసి ఈ అబ్బాయిని పంపించామనుకో, అప్పుడు ఇద్దరు కలకాలం హ్యాపీగా ఉంటారు, ఏమంటావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఉంచుకునేదేంటి, ఇంకేం తేలాలి, బ్యాగ్ తీసుకొస్తాను పంపించేద్దాం అని చెప్పి మళ్ళీ అక్షిత అంటూ ఉంటే, అప్పుడు చంటి, ఏంటి మాట్లాడితే బ్యాగ్ తీసుకొస్తానంటున్నావు, అంతగా అయితే నీ బ్యాగ్ తీసుకొచ్చుకొని నువ్వు పో బయటికి అని చెప్పి చంటి అంటాడు. ఇదేం ట్విస్ట్ వదినా అని చెప్పి మెల్లగా అంటూ ఉంటాడు చందు ఇటు అక్షితతోని. ఇదిగో ఇదంతా పల్లవి ఏదంతా చేసుంటుంది, దానికి డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి అక్షిత మెల్లగా చందుతో అంటూ ఉంటుంది. ఆ తర్వాత, అది కాదు అక్క, నన్ను నమ్మక్క, ఈ అబ్బాయి ఎవరు తెలీదు అని చెప్పి ఉషా అంటూ ఉంటే, ఉషా నువ్వు ఇంకేం మాట్లాడుకు, నేను చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు అని చెప్పి పల్లవి అనడంతో ఇక ఉషా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక వచ్చిన లవర్ అని అబ్బాయి ఉంటాడు కదా వెంకట్, ఆ అబ్బాయి బయట బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నైట్ అయిపోయింది, చుక్కలు వచ్చేసాయి. ఆ చుక్కలు చూస్తూ ఉంటే నా నోట్లో చుక్క పడందే, నాకేమో నిద్ర పట్టదు, నోరంతా నాలుకంతా లాగిస్తుంది, మందు కావాలనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాను, జస్ట్ అలా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవడమే కదా అనుకుంటే ఇంతసేపు పడుతుంది, 2 రోజులు అంటున్నారు అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటూ ఉంటే, అప్పుడే అక్కడికి ఇటు చందు అక్షిత వస్తారు. ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు అని చెప్పి అనగానే, ఏంటి మేడం అలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇలా లాక్ అయిపోయాను నేను అనగానే, ఏం చేస్తాం, వాళ్ళకి డౌట్ వచ్చింది, ఒక 2 రోజులు మంచిగా ఉండు అని చెప్పి అనగానే, ఏంటి 2 రోజులు మేడం, టైం ఏమో నైట్ అయిపోయింది, నాకేమో మందు అలవాటు ఉంది అనగానే, ఏంటి మందు అలవాటు ఉందా అని చెప్పి చందు అంటాడు. అదేంటి సార్ అలా అంటారు, మందు కామనే కదా, మందు అలవాటు ఉంది, నాకేమో మందు తాగాలనిపిస్తుంది, నోరంతా లాగిస్తుంది అనగానే, అవన్నీ పక్కన పెట్టు, 2 రోజులు మంచిగా ఉన్నావంటే ఆ అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్ళచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఏంటి సార్ అమ్మాయిని తీసుకెళ్ళేది, ఎంచక్క తీసుకెళ్దామని అనుకున్నాను, ఇటు చూస్తేనేమో ఇలా కట్టిపడేశారు నన్ను, అయినా మీరు నాకు అడ్వాన్స్ వేయండి, అడ్వాన్స్ ఇస్తే నేను ఇంకొంచెం డల్గా కాకుండా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తాను, అప్పుడు ఎవరికి డౌట్ కూడా రాదు అని చెప్పి వెంకట్ అంటూ ఉంటే, పనే యాకిస్తానని చెప్పాను కదా అని చెప్పి అక్షిత అంటుంది. అది కాదు మేడం, నేను డల్గా ఉంటే అందరికి డౌట్ వస్తుంది అనగానే, సరే 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాను, ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళాక ఫుల్ అమౌంట్ పే చేస్తాను అని చెప్పి 1,00,000 రూపాయలు అక్షిత ఆ వెంకట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఇప్పుడు చూడండి ఫుల్ జోష్తో ఎలా యాక్షన్ చేస్తానో అని చెప్పి అంటాడు. ఇక అక్కడి నుంచి అక్షిత చందు వెళ్ళిపోతారు. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.